హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎస్ఏ అయినా ఎస్ఈటి అయినా ఏదైనా కూడా మనం చదివేటప్పుడు ఒక సబ్జెక్ట్ని అనేది నెగ్లెక్ట్ చేస్తాం. ఏదో ఒక సబ్జెక్ట్ అంటే మెయిన్గా మనం ఎస్ఈటి వాళ్ళకి చూసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎస్ఏ వాళ్ళకి వచ్చేసి వారి యొక్క మెథడాలజీ వైజ్గా వాళ్ళకి ఉంటాయి. అండ్ పర్స్పెక్టివ్ సైకాలజీ అనేది కామన్గా అందరికీ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎస్ఏ అయినా కూడా ఎస్జిటి అయినా రెండింటి గురించి మాట్లాడుకుంటే ఒక సబ్జెక్ట్ అయితే మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో మెయిన్ పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం నెగ్లెక్ట్ చేయటమే. నేను వచ్చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని. సో ఇక్కడ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, కానీ నాకు మ్యాథ్స్ అనేది రాదు. సో వచ్చు, కానీ బేసిక్స్ వరకే వచ్చు. నేను ఎప్పుడో 10th క్లాస్లో చేశా, మరలా నేను మ్యాథ్స్ అనేదాన్ని ముట్టుకోలేదు. సో నాకు అది హార్డ్ సబ్జెక్ట్ కాబట్టి నేను డిఎస్సికి ఒక 2-3 నెలలు ఉందనంగా ప్రిపేర్ అయ్యా కాబట్టి నేను మ్యాథ్స్ అనేదాన్ని పక్కన పెట్టేశా. సో మ్యాథ్స్ని నేను చేయలేదు అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేశా. నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అదే అండి. ఎందుకంటే నేను అన్నీ చదివినా యూజ్ లేదు. మ్యాథ్స్లో కనీసం నాకు మినిమం మార్క్స్ అయినా రావాలి కదా. సో నేను మ్యాథ్స్ అక్కడ చెయ్యలేకపోయా. సో మ్యాథ్స్లో నాకు లీస్ట్ మార్కులు వచ్చాయండి. సో దానికి కూడా నాకు డిఎస్సిలో జాబ్ రాకపోవడానికి కారణం పక్కా ఉంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే రాదో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దాన్ని కంప్లీట్గా అస్సలు వదిలిపెట్టొద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ రాదు అన్న భయంతో ఆ సబ్జెక్ట్ అనేది మనం ముట్టుకోము. సో అదే మిస్టేక్ నేను చేశాను, కానీ మీరు కూడా నాలాగా ఎవ్వరు చేయొద్దు. ఏదైతే రాదు అనుకున్నామో ఆ సబ్జెక్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. సో రాని దాన్ని బేసిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం, గ్రామర్ అంటే భయం. సో గ్రామర్ని ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు? ఇప్పుడు జాన్ సార్ ఉంటారు అండ్ అలాగే కొంతమంది ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు ఉన్నారు. సో బేసిక్స్ వినండి. మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని రాదు అనుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నామో సో మనకి అదేంటంటే అది కూడా ఈజీగా అర్థం చేసుకోగల కెపాసిటీ అనేది మనకి తప్పకుండా వస్తుంది. సో ఇప్పుడు నేను మ్యాథ్స్ చేసుకోవడానికి నాకు ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి తప్పకుండా నేను దాన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే అప్పుడు టైం లేదని ఒక రీజన్ అనేది చెప్పా, బట్ ఇప్పుడు టైం ఉంది కదా. సో దట్ అందువలన నేను మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తున్నా. సో మీరు కూడా మీకు ఏదైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో దాన్నే చదవండి. సో దాన్ని చదువుకుంటూ రిమైనింగ్ అంటే మీకు వచ్చు కాబట్టి ఈజీ అని అనుకుంటున్నారు కాబట్టి వాటిని కూడా కంప్లీట్ చేస్తారు. సో అలాగా మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే దాని రిజల్ట్ అనేది మనకి ఇప్పుడు తెలియదు. ఎప్పుడైతే రిజల్ట్ అనేది వచ్చిద్దో అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. సో అలా బాధపడకుండా ముందు నుంచే మనం ఒక ప్లానింగ్ తోటి చదువుకుంటే అయిపోతుంది. అండ్ ఇంకొక మిస్టేక్ ఏం చేస్తామంటే మొత్తం కూడా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. సో రివిజన్స్ అనేది ఎక్కువ చేయండి. ఎన్నిసార్లు అయితే మనం ఒక సబ్జెక్ట్ని ఎక్కువసార్లు చదువుతామో అవి మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకొక మిస్టేక్ ఏం చేస్తామంటే బుక్స్ చదివేటప్పుడు కొన్ని డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో డయాగ్రామ్ కింద ఉన్న మ్యాటర్ని కూడా అస్సలు మిస్ చేయొద్దు. సో మనం ఏమనుకుంటామంటే మామూలుగా సబ్జెక్ట్ మొత్తం చదువుకుంటూ పోతాం. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక ఆ క్వశ్చన్ చూశాక ఇది ఎక్కడుంది అన్న డౌట్ వస్తుంది. సో మనం ఏంటంటే డయాగ్రామ్ని చూడాలి అండ్ అలాగే డయాగ్రామ్ కింద మ్యాటర్ని కూడా కంపల్సరీగా మనం నోట్ చేసుకోవాలి అండ్ గుర్తుంచుకోవాలి. సో డయాగ్రామ్స్ అస్సలు మిస్ చేసుకోకండి. ఏపీకి కూడా మెగా డిఎస్సి అనేది వేస్తారండి. తప్పకుండా ఏపీ వాళ్ళు ఎవరు కూడా డిఎస్సిని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది మంచి టైం అండి. మ్యారేజ్ అయిన వాళ్ళని చూడండి ఎంత కష్టపడుతున్నారో. అటు ఫ్యామిలీ, ఇటు పిల్లలు అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వీటన్నిటి మధ్యలో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా తెలుసు. సో మీకు అలాంటి ప్రాబ్లం రాకముందే మీరు ఇప్పుడు కష్టపడే టైం అని అనుకొని కష్టపడి చదవండి. ఓకేనా? మ్యారేజ్ అయ్యాక చాలా కష్టం అండి చదువుకోవడం అనేది. అయినా కూడా మ్యారేజ్ అయిన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా చదువుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంకొక విషయం, నేను ప్రైవేట్ స్కూల్లో చేశాను కదా. సో నేను ప్రైవేట్ స్కూల్లో చాలా నేర్చుకున్నా. సో కొన్నిట్లలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో ప్రైవేట్ స్కూల్లో వచ్చేసరికి నేను సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నా,
కానీ ఎప్పుడైతే అడ్మిషన్ అన్న పేరు వచ్చిందో సో అక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళ కష్టాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో నేను పడ్డ కష్టం అయితే మామూలుగా కాదండి. నేనైతే జాబ్ చేసింది శ్రీ చైతన్య నారాయణ రెండిట్లో కూడా నేను జాబ్ చేశాను. సో దట్ అవేంటి కార్పొరేట్ స్కూల్స్ అనమాట. వాటి సిస్టమ్ తెలిసిన వాళ్ళకి నేను చెప్పే బాధ అయితే బాగా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఆ స్కూళ్ళల్లో అడ్మిషన్ టార్చర్ అనేది మామూలుగా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు మనకి టార్గెట్ ఇస్తారు. ఆ అడ్మిషన్ చేయకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అడ్మిషన్ చేయడం కూడా చేత కాదా అంటారు. సో నేనైతే లిటరల్గా ఖమ్మంలో తిరగని రోడ్డు అయితే లేదండి. ఎవ్రీ రోడ్ అండ్ ఎవ్రీ హౌస్ ప్రతి ఒక్కరింటికి సేల్స్ మ్యాన్ లెక్క తిరుక్కుంటూ వాళ్ళని అడుక్కుంటూ ఇట్లా అయితే టార్గెట్ చెయ్యకపోతే అసలు స్కూల్ మానేయమంటారు. అలాంటి బాధలు కష్టాలు అన్నీ ఉంటాయండి. సో ప్రైవేట్ లైఫ్ అంటే ఈజీ అయితే కాదు. ఎందుకంటే దాంట్లో మనం సబ్జెక్ట్ అనేది నేర్చుకోవచ్చు, మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, అదైతే ప్లస్సే. కానీ తప్పకుండా అయితే అడ్మిషన్ అయితే చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వకపోతే ఇంక్రిమెంట్ అయ్యారు అండ్ అలాగే మనని ఇష్టమైన మాటలు కూడా అంటారు. సో నేను ఆ విధంగా నేనైతే ఎక్కడ మాట పడను. సో ఎక్కడ మాట పడకూడదు అంటే నేను అడ్మిషన్ చేయాలి, తిరగాలి. ఇంకేంటి సమ్మర్లో ఎండాకాలం, ఆ సమ్మర్లో ఆ ఎండకి ప్రతి ఒక్క రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ఫోన్ నెంబర్లు తీసుకొని వారికి ఫోన్ చేసి వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు వాళ్ళన్నది కూడా వాళ్ళన్న మాటలు పడాలి అండ్ స్కూల్ వాళ్ళన్న మాటలు కూడా పడాలి. అయినా కూడా మన టార్గెట్ని అయితే రీచ్ అవ్వాలి. సో అలాగ 10 ఇస్తే టార్గెట్ నేనైతే ఒకటి ఎక్స్ట్రానే చేశానండి, 11 చేశా. ఎందుకంటే పరిస్థితుల కారణంగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం జాబ్ చేయకపోతే మనకు కుదరదు. 10 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ అనేది తెలంగాణలో రాలేదు. మరి ఏం చేయాలి? అటు చదువుకోవాలా? సో అటు చదువుకుంటే ఇంట్లో పరిస్థితి ఏంటి? ఈఎంఐలు కట్టాలి, ఫ్యామిలీని రన్ చేసుకోవాలి, ఉన్న ప్రాబ్లమ్స్ అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అండి. సో జాబ్ నీడ్ అనేది ఉంటుంది. 10 సంవత్సరాలుగా ఎంతకని ఎదురు చూస్తారు. సో అలా ఎదురు చూసి వెయిట్ చేసిన వాళ్ళకి జాబ్ అయితే వచ్చిందండి. కానీ అలాగైతే అందరికీ సాధ్యపడదు. ఎందుకంటే మొన్న రీసెంట్ కూడా నోటిఫికేషన్ ఇవ్వండి, మాకైతే ఇంట్లో ప్రాబ్లంగా ఉంది, మనీ లేక ఇబ్బంది అవుతుంది అని మొన్న కూడా ఒక వీడియో అనేది చూశాను. అందువల్ల కొంతమందికి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది కుదరట్లేదు. ఎందుకంటే మనీ పరంగా. ఇలాగ ప్రైవేట్ స్కూలు పడి కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే చదువుకోండి. మీకైతే జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ అయితే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. సో జాబ్ కొట్టాలి అని అనుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. సో బాగా కష్టం అనుకుంటే తప్పదు, వెళ్ళాలి. సో అందరికీ గవర్నమెంట్ జాబ్లు వస్తాయంటే రావు. సో ప్రైవేట్ స్కూల్ మీద ఆధారపడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఏంటంటే చేయొచ్చు, కానీ మనకి అడ్మిషన్ టైం వచ్చేసరికి మనం సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా మనం మంచిగా ఉండలేకపోతాం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలా ఉంటుంది. సో ఆ విధంగా మన హెల్త్ అనేది కూడా పాడవుతుంది. సో అందరూ కూడా నేను చెప్పిన అంశాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరైతే బాగా చదువుకోవాలనుకుంటున్నారో తప్పకుండా కష్టపడి చదవండి. ఎవరైతే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని తప్పకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే అప్పుడు పీజీ చేసి టీటీసీ చేసినప్పుడు ఏదో చేశాను, ఏదో చదువుకున్నాను, అయిపోయింది అనుకున్నా. కానీ దాని తర్వాత డిఎస్సి ఉంటుంది, ఇలాగ కష్టపడి చదవాలి, చదివితేనే టీచర్ జాబ్ అన్న నాలెడ్జ్ కూడా నాకు ఆ టైంలో లేకపోయిందండి. సో మీ అందరికీ నేను ఈ విధంగా యూస్ఫుల్ అయ్యే మాటలు అయితే నాకు చెప్పాలని అనిపించిందండి. కానీ నేను అప్పట్లో టీటీసీలో కూడా నాకు 80% మార్క్స్ తోటి నేను పాస్ అయ్యాను. కాకపోతే దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది నాకు ఎవ్వరూ చెప్పలేదు అండ్ నేను కూడా పట్టించుకోలేదు. ఏంటంటే నాకు లెక్చరర్ కావాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉండేది. సో ఆ విధంగా నేను అట్లా ఆలోచించాను. కానీ వచ్చి టీటీసీ చేశాక డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి అని అయితే నేను అనుకోలేదు. కానీ దాని వాల్యూ అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.